పునర్విక మీ అందరికి తెలిసే ఉంటది. అమ్మాయి ప్రాణాలని కాపాడడానికి కొన్ని వేల మంది కష్టపడతా ఉన్నారు. కొన్ని వందల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దీనిపైన వీడియోలు చేస్తా ఉన్నారు, ఫండ్ కలెక్షన్ చేస్తా ఉన్నారు. ఒక్కరి ప్రాణం కాపాడడానికి ఇంతమంది కష్టపడతా ఉంటే, కానీ మొన్న నాగర్ కర్నూల్లో మల్లన జాతరకి కొంతమంది భక్తులు చూడ్డానికి వస్తే, దర్శనం కోసం అని వస్తే, మీది కులం తక్కువ అని చెప్పేసి కొట్టడం జరిగింది. కుటుంబ సభ్యులందరికీ కొడతా ఉంటే, అట్లీస్ట్ ఒక చిన్న పాపనైనా చూపిస్తే దర్శనం ఇస్తారేమో అని చెప్పేసి ఒక చిన్న పాపని చూపిస్తే, అక్కడున్న గ్రామ సర్పంచ్ ఆయన ఏం చేసిండు, ఆ చిన్న పాపని కాలుతోనే తొక్కి చంపేసిండు. అరే, ఒక్కరి ప్రాణం కోసం ఇంత వందల మంది కష్టపడతా ఉంటే, మీరు ఆ నిండు ప్రాణాన్ని, మంచిగా ఉన్న ప్రాణాన్ని నీకు ఎట్లా తీయాలనిపించిందిరా? ఇంత టెక్నాలజీ పెరిగినాక కూడా ఇంకా ఈ కులం పిచ్చేందిరా మీకు? నాకు అర్థం కాదు. ఇప్పుడు అన్యాయంగా ఆ పాపను బలి తీసుకున్నాడు వీడు. ఇప్పుడు ఏం చేస్తే మాత్రం ఆ పాప ప్రాణం తిరిగి వస్తుంది చెప్పండి? ఇంకోటి, పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే కూడా పోలీస్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు ఆయనని అరెస్ట్ కూడా చేయలేదు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ గవర్నమెంట్ ఏమైంది? అసలు దీని గురించి పట్టించుకునే నాదుడే లేదు అసలు. ఇప్పటికైనా తెలుసుకోండి నాయన, మనం ఏ కాలంలో బ్రతుకుతున్నాం అనేది.